మంత్రి కొండా సురేఖపై సినీ నటుడు నాగార్జున దాఖలు చేసిన పరువు నష్టం పిటిషన్ మంగళవారం నాంపల్లి క్రిమినల్ కోర్టులో విచారణకు వచ్చింది. నాగార్జున వాంగ్మూలాన్ని రికార్డు చేయాలని కోర్టు ఆదేశించడంతో నాగార్జున కోర్టుకు హాజరయ్యారు. పరువు నష్టం దావా నాగార్జున దాఖలు చేసిన నేపథ్యంలో అక్టోబర్ 7న ప్రత్యేక విచారణ జరిగింది. తన మాటల్లో కొండా సురేఖ ఉపసంహరించుకున్నప్పటికీ నాగార్జున సీరియస్ గానే ఉన్నారు. నాగార్జున అడ్వకేట్ ఇప్పటికే జడ్జికి 2 సాక్షుల స్టేట్మెంట్ ఇవ్వనున్నట్లుగా సమాచారం ఇచ్చారు. నాగార్జున వెంట నాగ చైతన్య కూడా కోర్టుకొచ్చారు. మంత్రి కొండా సురేఖపై సినీ నటుడు నాగార్జున దాఖలు చేసిన పరువు నష్టం పిటిషన్ మంగళవారం నాంపల్లి క్రిమినల్ కోర్టులో విచారణకు వచ్చింది. నాగార్జున వాంగ్మూలాన్ని రికార్డు చేయాలని కోర్టు ఆదేశించడంతో నాగార్జున కోర్టుకు హాజరయ్యారు. పరువు నష్టం దావా నాగార్జున దాఖలు చేసిన నేపథ్యంలో అక్టోబర్ 7న ప్రత్యేక విచారణ జరిగింది. తన మాటల్లో కొండా సురేఖ ఉపసంహరించుకున్నప్పటికీ నాగార్జున సీరియస్ గానే ఉన్నారు. నాగార్జున అడ్వకేట్ ఇప్పటికే జడ్జికి 2 సాక్షుల స్టేట్మెంట్ ఇవ్వనున్నట్లుగా సమాచారం ఇచ్చారు. నాగార్జున వెంట నాగ చైతన్య కూడా కోర్టుకొచ్చారు.